హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఎనర్జెటిక్గా ఉన్నాం బాగా. సాయంత్రానికి ఆటోమేటిక్గా లో అయిపోద్ది ఇవాళ తిరిగడికి. అండ్ ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం అంటే అన్నీ మిక్స్ చేసి కొడుతున్నాం ఇవాళ. ఇంకా షాపింగ్ ఇది అది టైం లేదు, అన్ని అసలు టైం లేదు. ఈరోజు అన్నీ మోస్ట్లీ ఇంకా చేసేసుకుని ప్యాకింగ్ కూడా రెడీగా పెట్టుకోవాలన్నీ. ఇంకా రేపొద్దున మనం స్టార్ట్ అయిపోతాము హైదరాబాద్కి. వెళ్ళడానికి రావడానికి ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యానో ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళడానికి కూడా అంతే ఎగ్జైట్మెంట్ ఉంది. సో ఇవాళ అన్నీ కంప్లీట్ చేసుకోవాలని చూస్తున్నాం. సో ఏ ప్లేసెస్ కవర్ చేయగలుగుతామో ఏంటి అనేది మీరు వీడియోస్లో చూస్తారు, బ్లాగ్లో చూస్తారు. సో చూస్తూ ఉండండి. అండ్ లెట్స్ గెట్ దిస్ డే స్టార్టెడ్ అండ్ లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. సో మనం స్టార్ట్ అయ్యే ముందు నేను మీకు ఒక మంచి క్రీమ్, ఇది మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట, ఫ్రమ్ డర్మాకో 4% యూరియా డీప్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఫర్ డ్రై స్కిన్. ఎస్పెషలీ డ్రై స్కిన్ అయితే నేను ఈసారి బాగా ఫేస్ చేశానండి. ఎప్పుడు అంత డ్రై అవ్వలేదు, కానీ ఈ వింటర్లో నా స్కిన్ చాలా డ్రై అయిపోవడం, పింపుల్స్ రావడం, అందుకే మేకప్ కూడా ఎక్కువ వేసుకోవడం స్టార్ట్ చేశాను ఈ మధ్య కవర్ చేయడానికి. చూసారా ఎంత డీప్గా మాయిశ్చరైజ్ చేస్తుంది అంటే, అండ్ స్కిన్లోకి కూడా చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇది ఓన్లీ ఫేస్కే కాదండి, ఇంకా అదర్ డ్రై పార్ట్స్ ఉంటాయి కదా, అంటే టఫ్ ఏరియాస్ ఉంటాయి కదా, లైక్ నీస్, ఎల్బోస్, ఫీట్, ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు. వాటికి కూడా ఇది డీప్ మాయిశ్చరైజేషన్ని ప్రొవైడ్ చేసి మనకి డెడ్ స్కిన్ని జెంటిల్గా ఎక్స్ఫోలియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓన్లీ ఫేస్ కనే కాదు, బట్ చాలా మంచిగా ఉంది, చాలా స్మూత్ ఉందన్నమాట టెక్స్చర్ క్రీమ్ది. చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లోకి. దీంట్లో యూరియా ఉంటుంది, సో స్కిన్ మాయిశ్చర్ కంటెంట్ని రెగ్యులేట్ చేసి మనకి న్యాచురల్ ఎక్స్ఫోలియేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, స్ట్రెంథన్ చేస్తుంది స్కిన్ బ్యారియర్ని, న్యాచురల్ బ్యారియర్ని. అలాగే స్కిన్కి మన మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే స్కిన్లో బ్రైట్ అండ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇది డెర్మటాలజిస్టులు డిజైన్ చేశారు, సో సేఫ్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. సో చాలా ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు. సో జెంటిల్గా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే ఇది ఫేస్కి కూడా ఎక్కువ వాడుతున్నాను, ఎందుకంటే నా స్కిన్ బాగా ఎక్కువ డ్రై అనిపిస్తుంది కాబట్టి. సో నోస్ మీద మార్క్ కూడా డ్రైనెస్ వల్ల వచ్చింది, నా స్కిన్ పీల్ అయిపోతుంది అనమాట డ్రైనెస్తో. సో అందుకని అప్లై చేసేసాను. అండ్ సన్ స్క్రీన్ కూడా అప్లై చేసేసాను. సో ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ప్రొడక్ట్స్. మీరు ఏమైనా ప్రొడక్ట్స్ పర్చేస్ చేశారనుకోండి, డర్మాకో ప్రొడక్ట్స్, మన పేరు మీద ఇనిషియేటివ్ తీసుకుని మన ఆర్డర్ని లింక్ చేసి అలాంగ్ విత్ భూమి ఒక చైల్డ్ని ఎడ్యుకేట్ చేస్తారు. 10,000+ స్టూడెంట్స్ అక్రాస్ దియర్ ఆల్రెడీ వాళ్ళు యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ తీసుకుని ఎంపవర్ చేశారనమాట. సో కూపన్ కోడ్ కూడా ఉంటుంది, నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన. ఇవి అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్, అలాగే డర్మాకో అఫీషియల్ వెబ్సైట్లో మీకు దొరుకుతాయి. సో కూపన్ కోడ్ యూస్ చేశారంటే మీకు 20% ఆఫ్ కూడా వస్తుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. సో రేపొద్దున మనం వెళ్ళిపోబోతున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? ఎగ్జైటెడా లేకపోతే మిస్ అవుతారా దుబాయ్ని? నేను అంతేం మిస్ అవ్వట్లేదు, కానీ అంటే చాకీ కోసం ఎక్కువ వెయిటింగ్. సో బట్ కాకపోతే ఏంటంటే దుబాయ్ని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మినిమం ఒక 10 days అయినా పెట్టుకోవాలండి, లేదని అంటే టైం అస్సలు సరిపోదు. మాకు అదే అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత. 10 to 15 days అయితే పక్కా కావాలి మంచిగా అన్ని చూడాలంటే. అవును, కొంచెం టైం తీసుకుని అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అన్నీ చూస్తే బాగుంటుంది కదా. సో దుబాయ్ మాల్కి వచ్చాం ఫస్ట్ అయితే. యాక్చువల్లీ ఈరోజు షాపింగ్ మేము బుజ్మాన్ మాల్లో చేద్దామని అనుకున్నాం, కానీ అక్కడ నార్మల్ ఉన్నాయన్నమాట, బ్రాండ్స్ లాంటివి ఏమీ లేవు. సరే ఏమైనా తీసుకునేవి కొంచెం మంచివే తీసుకుందాము, గిఫ్ట్స్ కదా అన్నట్టుగా ఫస్ట్ దుబాయ్ మాల్ని చూసి, దుబాయ్ మాల్ మొన్న వచ్చాం కానీ సరిగా ఎక్స్ప్లోర్ చేయలేదు, ఈవినింగ్ అయిపోయింది కదా. సో ఒక 1-2 hours తిరిగాము, అసలు సరిపోదు 1-2 hours దుబాయ్ మాల్కి. ముందైతే బయటకు వచ్చేసి బుర్జ్ ఖలీఫాని చూసాము. బుర్జ్ ఖలీఫా ముందు దుబాయ్ మాల్కి వెళ్ళినప్పుడు నైట్ వ్యూ చూసాం, కానీ దగ్గరగా అయిపోయింది వ్యూ, అది సరిగ్గా కనిపించలేదు. అంటే మనకు కనిపించింది ఫొటోస్ అవి తీసుకోవడానికి మంచిగా లేదని చెప్పి. అప్పుడు క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది నైట్, అంటే ఫౌంటైన్ షో జరుగుతుంది కదా, సో దానివల్ల. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఫొటోస్ దిగిపోవాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు దిగిపోయారు. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ అడ్డొచ్చేసారు, అందరూ దిగుతారు కదా మరి ఈ ప్లేస్లో ఫొటోస్ ఫుల్ అడ్డొస్తున్నాయి. మళ్ళీ వెయిట్ చేసి ఒక 1 hour అక్కడే నుంచుని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు అసలైన వేట మొదలైంది అన్నట్టు ముందన్నీ సర్చ్ చేసుకుని పెట్టుకుంటున్నాం అనమాట. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, బట్ ఈ ఆప్షన్ బాగుంది, మనం సర్చ్ చేసుకుని మ్యాప్స్ లాగా చూసుకుని వెళ్ళొచ్చు అనమాట, ఎక్కడుందనేది అర్థమవుతుంది.
మనకి ఏ ఫ్లోర్ మనం ఎలా వెళ్ళాలనేది కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది అక్కడ. సో దుబాయ్ మాల్ని మీకు చూపిస్తున్నా చూడండి, ఎంత పెద్దగా ఉందంటే. ఇది హాఫే కదా కన్నా, ఇది నేను చూపించింది ఇప్పుడు అంటే 3 floors కాకపోతే చాలా ఉంటుంది ఫుల్గా, మనకు తెలియదు, వెళ్ళిపోతూ ఉంటాం, హారిజంటల్గా ఎక్స్పాండ్ అయి ఉంటుంది. ఇక్కడైతే కొన్ని వాచెస్, అసలు ఏమేం బ్రాండ్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉన్నాయి అన్నీ చూస్తున్నాను అనమాట, గిఫ్ట్స్ పర్పస్కి మెయిన్గా. సో ఈ షాప్ ఏదో మంచిగా అనిపించింది, జపనీస్ షాప్ ఇది. జపనీస్. ఇక్కడైతే కొన్ని పిక్ చేసాము, అంటే చెప్తాను ఏమేమి పిక్ చేశానో తర్వాత వీడియోలో, అంటే గిఫ్ట్స్ వీడియో చేస్తాను, చూపిస్తాను, అప్పుడు చెప్తాను. డైసో జపాన్ అండి పేరు. ఒకవేళ వెళ్తే కొంచెం అఫోర్డబుల్గా కావాలంటే తీసుకోవచ్చు. అంటే నేనైతే గిఫ్ట్స్ అంటే చాకీకి తీసుకున్నాను ఇక్కడ మెయిన్గా. పెట్స్కి అసలు అక్కడ ఏమీ పెద్దగా దొరకలేదు, అక్కడ సడన్గా చూస్తే కనిపించాయని చెప్పి తీసుకున్నా. అసలు కంట్రీ మొత్తం పెట్సే చాలా తక్కువ. అవును. అండ్ ఇది బాగా ఫేమస్ అయిన ప్లేస్ కదా దుబాయ్ మాల్లో. లాస్ట్ టైం వచ్చినప్పుడు చూడలేదన్నమాట, తర్వాత ఇన్స్టాగ్రామ్లో కనిపించింది. అవును ఇది చూడలేదేంటి మనం అని అనుకున్నా. అప్పుడు అనిపించింది దుబాయ్ మాల్ సరిగా ఎక్స్ప్లోర్ చేయలేదు, సో ఈరోజు దుబాయ్ మాల్కే వెళ్దాము అని చెప్పి దుబాయ్ మాల్కి వచ్చామన్నమాట. ఇక్కడ నేను వచ్చినప్పుడు ముందు అనుకున్నది గ్లాసెస్ ఒకటి తీసుకోవాలి, సన్ గ్లాసెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఒకటి తీసుకోవాలి అని అనుకున్నా. సో కొన్ని బ్రాండ్స్, ఇక్కడ దొరికే బ్రాండ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశాను అనమాట. మనం కొనుక్కునే రేంజ్లో అయితే అస్సలు లేవు అవి. ఒక దాన్ని కొనే బదులు మనం ఒక టూర్కి వెళ్ళి రావచ్చు. అవును నిజంగా. లూయిస్ విటన్ మీకు తెలిసే ఉంటాయి ఈ బ్రాండ్స్. సో జస్ట్ అసలు మనకు అక్కడ ఉండవు కాబట్టి ఇక్కడ ఉంటే ఇక్కడ ఎంత కాస్ట్ ఉంటాయి, అసలు ఎందుకు ఇవి ఇంత ఫేమస్ అన్నట్టుగా అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చా. డియోర్ ఒకటి, వెర్సేజా ఏదో ఉంది కదా కన్నా. సో అందరూ కూడా డిఆర్ఏ పడుకుని వచ్చాడు. లక్షలు ఉన్నాయండి బ్యాగ్స్ ఇక్కడ. మరీ టూ మచ్ అనిపించింది. ఒక బ్యాగ్కి 1 lakh 2 lakhs ఏంటండి, మరి కామెడీగా ఎంత డబ్బులు ఉంటే మాత్రం మరి అంతలా కొనుక్కోలేమేమో అనిపించింది. నిజంగా చేతిలో ఉన్న అంత ఎక్స్పెన్సివ్ స్టఫ్ కొనుక్కోవాలంటే మనసు రాదు ఫస్ట్. సో ఇక్కడ ఇంకొక స్టోర్ ఏదో కనిపించింది, ఆ స్టోర్కి కూడా వచ్చాము. ఇక్కడ క్యూట్ స్టఫ్ ఎక్కువ కనిపించింది, పిల్లలకి గిఫ్ట్స్ ఇక్కడ కొనుక్కుందాంలే అన్నట్టు గిఫ్ట్స్ ఇక్కడే చూసాం మోస్ట్లీ. ఇక్కడ పాపం హైటెక్ అబ్బాయి పెద్దదో షాపింగ్ చేస్తున్నట్టు. అది కూడా నా ఫోర్స్తోనే. ఇల్లర్ షాప్ చూడండి, అసలు ఏదో ఆఫర్ ఉందంటే ఇల్లర్ కానీ ఏం తీసుకోలేదు. అండ్ ఇది స్కేటింగ్ చూసారా ఎంతమంది చేస్తున్నారో. మాల్లో మళ్ళీ ఒక పెద్ద ప్లేస్ ఉంది స్కేటింగ్ చేసుకోవడానికి. సో అంత పెద్దగా ఉంటుంది అనమాట మాల్. దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక రోజు కూడా సరిపోదండి దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే. సో కొంచెం తిరిగి అలసిపోయి ఇంకా లంచ్ చేద్దామని చెప్పి లంచ్కి వచ్చాము. ఇక్కడ మాల్ KFC ఆర్డర్ చేసాము ఈసారి మళ్ళీ. నేను అలాగా అన్నీ చూద్దామని చెప్పేసి ఫోన్స్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఫోన్స్ అయితే తీసుకుందాము అని అనుకున్నాం అనమాట మెయిన్. సో ఇక్కడ కొన్ని చూస్తున్నాం. గైస్ నా షర్ట్ మారిపోయింది. గైస్ ఈరోజు చాలా ఫాస్ట్గా అయిపోయింది గైస్. ఫోన్ వెళ్ళావు తక్కువ వెళ్ళావు. ఇక్కడ ఏవి తక్కువ లేవు గైస్, అన్నీ టూ మచ్ ఎక్స్పెన్సివ్. ఎస్పెషలీ ఇన్ దుబాయ్ మాల్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. క్లోతింగ్ అని చూసాయి. అవును ఒక్కటైనా ఉంటే ఏదో ఒకటి బాగుండు. సో కొంచెం ఫ్యామిలీ మెంబర్స్కి గిఫ్ట్స్ అవి కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. అవి పిక్ చేయడానికి ఫుల్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఏదైనా చిన్న తీసుకుందామన్నా ఎక్స్పెన్సివ్ ఏం తీసుకుందాం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అందుకే నాకు గిఫ్ట్లో తగ్గించేసాం, ఓన్లీ పిల్లల వరకే తీసుకుందాం అంటే డిసైడ్ అయ్యాం. అది
ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నా అవుట్ఫిట్ ఎందుకు చేంజ్ చేశాను అని. యాక్చువల్లీ మేము దుబాయ్ ఫ్రేమ్కి వెళ్దాం అనుకున్నాం అన్నమాట. ఇక్కడ హాఫ్ డే అక్కడ హాఫ్ డే అన్నట్టు అనుకున్నాం ఈవినింగ్ వెళ్దామని. బట్ టైం అంతా ఇక్కడే సరిపోయింది, అందుకే అవుట్ఫిట్ చేంజ్ చేసుకున్నా. అక్కడ ఏంటంటే కంప్లీట్గా ఫుల్లీ కవర్ అయి ఉండాలి, హ్యాండ్స్ అన్నీ కూడా కవర్ అయి ఉండాలి దుబాయ్ ఫ్రేమ్కి వెళ్ళాలంటే. అంటే పబ్లిక్ ప్లేసెస్కి మనం ఎలా పడితే అలా వెళ్ళడానికి ఉండదు అనమాట. సో అందుకని ఇంక నేను మళ్ళీ చేంజ్ చేసుకుని వచ్చాను. అండ్ ఇంకా టైం సరిపోలేదు, ఇక్కడే సరిపోయింది. ఇదిగోండి మొబైల్ ఒకటి తీసుకున్నాం వివోది. వివో అయితే పర్టికులర్లీ అక్కడ తీసుకోవాల్సినంత అవసరమేం లేదు, డిఫరెన్స్ అయితే ఏం రాలేదు. కాకపోతే ఏంటంటే దానికి ఎయిర్ పాడ్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో సరేలే అని చెప్పి తీసేసుకున్నాం. యాక్చువల్లీ అత్తయ్య కోసం తీసుకున్నాం అనమాట. ఇక్కడ చూసాము, ఇంక సరే దుబాయ్ వెళ్తున్నాం కదా అక్కడ చూసి అప్పుడు తీసుకుందాం అన్నట్టు ఆగిపోయాం. సో ఎంతో కొంత ఒక 1000 రూపీస్ ఎంతో డిఫరెన్స్ వచ్చినట్టుంది నాకు తెలిసి. అండ్ అక్కడ మన హైదరాబాదీ చూసారు కదా, అక్కడ ఒక పర్సన్ ఉన్నారు, తను బాగా మాట్లాడి బాగా హెల్ప్ చేశారు అక్కడ. అండ్ నెక్స్ట్ మినిసోకి కూడా వచ్చాను. మినిసోలో ఇక్కడ ఉండేటివి కంటే అక్కడ చాలా ఎక్కువ మోడల్స్ కానీ చాలా డిఫరెంట్ ఐటమ్స్ కానీ ఉన్నాయి. అండ్ ఇది బాల్మైన్ అనమాట ఈ బ్రాండ్. నేను ట్రై చేయండి ఒకసారైనా ట్రై చేయండి, వేసుకోండి అట్లీస్ట్ పిక్చర్ అయినా తీసుకుందాం అన్నట్టు వేయించాను. ఇది ఒక్క షర్ట్ హూడీ అనమాట. ఇది ఎంత 50,000 ఎంతో ఉన్నట్టుంది అది. సో జస్ట్ ఒక పిక్చర్ తీసుకుని వచ్చేసాం. సో దాని తర్వాత ఇంకా వెళ్తున్నాం నైట్. యాక్చువల్లీ ఐఫోన్ ఇవన్నీ తీసుకోవడానికి లాస్ట్ వెళ్ళాం కదా, బ్లాగ్స్లో చూసే ఉంటారు. సో అక్కడికి వెళ్దాం అనేసి తీసుకుందాం అంటే క్యాష్ మాత్రమే అలో చేస్తున్నారనమాట అక్కడ. సో అవన్నీ కొంచెం అరేంజ్ చేసుకుని సో ఇంకా అక్కడికి వెళ్దాం అనుకున్నాం. బాబోయ్ అసలు మెట్రో ట్రై చేద్దామని చెప్పి, అసలు మెట్రో ఎక్కలేదు కదా, మెట్రో ట్రై చేద్దామని దుబాయ్ మాల్ నుంచి మెట్రోకి వే ఉంది. ఆ వే ఎంత దూరం ఉందంటే లిటరల్లీ కిలోమీటర్స్ వాక్ చేసినట్టే ఉంది. అట్లీస్ట్ ఒక ½ an hour అయినా వాక్ చేసి ఉంటుంటాము. అంత వాక్ చేసిన తర్వాత వచ్చిందనమాట. ఇదిగోండి మెట్రో అయితే ఇలా ఉంది. ఇది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చూపించాలి మీకు కూడా అన్నట్టు చూపిస్తున్నా. ఇక్కడ మెట్రోలో ఏవో రూల్స్ కూడా ఉంటాయి అనుకుంటా, వాటర్ తాగకూడదు, తినకూడదు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. కొన్ని రూల్స్, స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, లేదంటే ఫుల్ ఫైన్ పడుతుంది అక్కడ. సో ట్రాఫిక్ రూల్స్ ఎలాగో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రూల్ అనమాట. సో షాపింగ్ అయితే మంచిగానే చేశానండి. అంటే అక్కడ అన్నీ ఎక్స్పెన్సివ్ అని చెప్పాను, బట్ అన్నీ ఎక్స్పెన్సివ్ అని ఏం కాదు, మనం చేసేదాన్ని బట్టి కొన్ని స్టోర్స్లో మన బడ్జెట్లో కూడా వచ్చేటివి ఉంటాయి. ఆ బడ్జెట్లోవే తీసుకున్నాను అనమాట. హలో 9:30 అవుతుంది టైము. ఇప్పుడే రూమ్కి వచ్చాం, కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి ఒక ప్లేస్కి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఆ ప్లేస్కి మళ్ళీ వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇంకా టైం లేదు. అండ్ ఇవాళ యాక్చువల్గా ఇంకా ఏమంటారు దుబాయ్ ఫ్రేమ్కి కూడా వెళ్దామని అనుకున్నాం యాక్చువల్గా. అసలు టైం సరిపోలేదు. అంటే దుబాయ్ మాల్కి వెళ్తే అస్సలు టైం సరిపోదు నిజంగా, అస్సలు సరిపోదు. అసలు ఏ మాల్కి వెళ్తున్నాము, ఎక్కడ ఏది ఉంది అనేది అర్థమే కావట్లేదు. అండ్ పైగా మనకు తెలిసిన బ్రాండ్స్ కూడా లేవు. ఆ బ్రాండ్స్ చూసిన తర్వాత ఓకే ఈ బ్రాండ్ ఉంది కదా అని గుర్తు పెట్టుకోవడమే తప్ప మనం ఎగ్జాక్ట్గా ఆ బ్రాండ్కి వెళ్దాం అది కొనేసుకుందాం అని ఏం ప్లాన్ లేదు. కాబట్టి అలా చూసుకుంటూ కొన్ని పర్చేస్ అయితే చేశాను, బట్ ఇప్పుడైతే చూపించలేను. కానీ అన్నీ ఒకేసారి మీకు హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తా. సో ప్రస్తుతానికైతే వెళ్ళిపోదాం, లేట్ అయిపోతుంది. లెట్స్ గో. ఇది మీనా బజార్. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చూపించాం కదా, నైట్ బజార్ లాగా ఉంది, మార్నింగ్ అంత లేదు కదా. అంటే మార్నింగ్ మనకి లైట్స్ ఇవన్నీ ఉండవు అండ్ లేట్గా ఓపెన్ చేస్తారంట స్టోర్స్ కూడాను, కాబట్టి నైట్ అయితే మనకు బాగుంటుంది. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 11 ఆ టైంకి వెళ్ళాం, కానీ ఆ టైంలో బజార్ లాగా అంటే బయట ఈ చిన్న ఐటమ్స్ కూడా సేల్ చేస్తున్నారు, లైక్ బ్యాగ్స్ కానీ అక్కడ కూడా బాగున్నాయండి స్టఫ్. ఒకవేళ గిఫ్టింగ్ పర్పస్కి అయితే బాగుంటుంది. మాకు తెలియలేదు, తర్వాత చూసామన్నమాట, బాగున్నాయి అనిపించింది. సో కాకపోతే మేము అప్పటికే తీసేసుకున్నాం కాబట్టి ఇంకేం తీసుకోలేదు అక్కడ. సో ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోయిందా, 10:30 ఆ టైం అయింది. అవును. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్స్ అన్నీ కూడా ఒకసారి చూస్తున్నాము. Hello from Meena Bazaar.
ఫ్రెండ్స్ ఇక్కడ సో మెనీ బ్యాగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అయినా సరే ఎక్కువ పెట్టి కొన్నది ఫ్రెండ్స్. దుబాయ్కి వచ్చాం కదా ఫ్రెండ్స్, కోటిలో కొన్నట్టు కొంటే ఎలా ఫ్రెండ్స్? మళ్ళీ మళ్ళీ వస్తామా ఫ్రెండ్స్? తీసుకురారు ఫ్రెండ్స్. మేము బయటకు వచ్చి అంటే ట్రావెల్ చేసి ఇంచుమించు 3 years అవుతుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు తర్వాత ఎప్పుడు వస్తామో కూడా తెలియదు గైస్. సో దుబాయ్ అయితే ఇప్పుడు మళ్ళీ రామ్ గైస్ డెఫినెట్గా, ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టలేం గైస్, ఎంజాయ్ చేయాలి అని. మీ మాటలు మీయే తప్ప ఇక్కడ నేనేం మాట్లాడుతున్నాను పట్టించుకోరా. అన్ని చాక్లెట్స్ గైస్, చాక్లెట్స్ కొనడానికి ఇక్కడికి వచ్చాం గైస్ ఫస్ట్. సో ఇంక అక్కడ ఐఫోన్ అయితే తీసుకున్నాం, ఒక ల్యాప్టాప్ కూడా తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే ల్యాప్టాప్ మార్నింగ్ వస్తుంది అన్నారనమాట, మార్నింగ్ రమ్మన్నారు. సో ఇంకా ఐఫోన్ ఒక్కటే తీసుకుని ఇంకా పక్కనే మా ఫేవరెట్ షాప్, ఇది ఫేవరెట్ అయిపోయింది. చూడడానికే కాదు చాక్లెట్స్ అవి కూడా బాగున్నాయి అనిపించింది, అందుకని ఇక్కడికి వచ్చాం. ఒకవేళ దుబాయ్ వెళ్తే చాక్లెట్స్ తీసుకోవాలంటే డెఫినెట్లీ మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. గోల్డెన్ ఫిష్ ఏదో ఉంది దీని పేరు. బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా చూసుకున్నారు, బాగా అనిపించింది ఎందుకో. రిసీవింగ్ బాగుంటుంది ముందు. అవును. సో ఇక్కడ ఆల్రెడీ ఒక లాస్ట్ 2 kgs అంతా తీసుకున్నాము. డేట్స్ చాక్లెట్స్ లాంటివి తీసుకున్నాం అనమాట. సో చాక్లెట్స్ అయితే ఎన్ని ఉన్నా సరిపోవండి నిజంగా. మేము నియర్లీ 5 kgs వరకు తీసుకున్నాం చాక్లెట్స్. కాకపోతే వెయిట్ ఎక్కువైపోతాయి కదా, సో అందుకని ఎక్కువ తీసుకోలేకపోయాము. ఇంకా 5 kgs తీసుకున్నాం. అందరికి ఇవ్వడానికి కూడా చాక్లెట్స్ అయితే బెస్ట్ కదా. హాయ్ గైస్, ఓపిక లేదు గైస్, మాట్లాడుతుంది గైస్. నాకు ఓపిక లేకపోయినా నేను ఎండ్ చేస్తాను గైస్. సో ఈరోజు వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు అంతా ప్యాక్ చేయాలి. బాబా నా ముక్కి చూడు ఎలా అయిందో. బాగాలేదు గైస్. ఇది ప్లేస్ నువ్వు వద్దని చెప్పలేదు, మీరు చిన్నది కావాలన్నా. చిన్నది లేదని చెప్పి ట్రై చేద్దాం. మళ్ళీ అక్కడ దొరకవు కదా కొన్ని బాగో అని తెలిస్తే కొనుక్కోం కదా ఫ్రెండ్స్. గైస్ KFC లేస్ అంట, దరిద్రంగా ఉంది అసలు. దీనికి ఎంతకన్నా ఇది 7 dirhams, 140 rupees ప్యాకెట్. నేను వేస్ట్ చేయలేదు గైస్. సో ఇప్పుడే ఐఫోన్ కూడా కొనుక్కుని వచ్చాను గైస్. ఏంటి ఇప్పుడు ఐఫోన్ కూడా కొనుక్కుని వచ్చాను గైస్. అండ్ గోల్డ్ సోక్ కూడా వెళ్దాం అనుకున్నాం, మళ్ళీ ఆ రోజు కుదరలేదు, అందుకని మళ్ళీ వెళ్దాము అనుకున్నాం. బట్ టైం లేదు అసలు. దుబాయ్ మాల్లోనే సగం టైం అంతా అయిపోయింది. సో ఇంక ఇది ఒకటే ఫినిష్ చేసుకుని వచ్చాం. రేపు మార్నింగ్ మళ్ళీ పరిగెట్టాలి గోల్డ్ సోక్కి, ఒకసారి లాస్ట్ అండ్ ఫైనల్లీ వెళ్ళాలి. సో కాబట్టి ఇంక ఈరోజు అన్నీ ప్యాక్ చేసేసుకోవాలి. షాపింగ్ బాగానే చేసాము. సో అందరికీ గిఫ్ట్స్ అన్నీ ఇయని కొన్నాం పిల్లలకి. సో కాబట్టి అవన్నీ ప్యాక్ చేయాలి జాగ్రత్తగా. ఎక్స్ట్రా బ్యాగ్ తెచ్చుకున్నాం కదా, ఆల్రెడీ వీడియోలో చూసారు. ఆ బ్యాగ్లో అన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేసి ఉంచేస్తే రేపు పొద్దున్న కొంచెం అటు ఇటు అయినా పరిగెట్టచ్చు ఎయిర్పోర్ట్కి. అండ్ చాలా లేట్, 10:30 ఆ టైంకి ఫ్లైట్. సో చాలా టైం ఉంటుంది, కానీ మేము కొంచెం ఈవినింగ్ ఫాస్ట్గా వెళ్తే ఎయిర్పోర్ట్లో కూడా షాపింగ్ చూడాలనుకుంటున్నాము. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో మళ్ళీ వెళ్ళిపోతున్నానని ఎగ్జైట్మెంట్ ఉంది తెలుసా నాకైతే. వెళ్ళిపోవాలని ఉంది ఫాస్ట్గా ఇంటికి. చాలా డేస్ అయిపోయింది కదా, హోమ్ సిక్ వచ్చేసింది. ఇంకా నాకైతే పర్సనల్గా ట్రావెల్ చేయడం కంటే ఇంట్లో ఉండడమే బాగా ఇష్టం. బట్ మంచి టైం అయితే స్పెండ్ చేసాం. మైండ్ అయితే నిజంగా చాలా రీసెట్ అయిన ఫీలింగ్ వచ్చింది. షాపింగ్ కూడా మంచిగా చేసా. అన్నీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ చూపిస్తాను మీకు, ఓకేనా? సో లెట్స్ ఎండ్ దిస్ బ్లాగ్ టుడే. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బ్యాటరీ కూడా డౌన్ అయిపోయింది, ఆపే అని చెప్తుంది. నా బ్యాటరీ కాదు, ఫోన్ బ్యాటరీ, కెమెరా బ్యాటరీ. Bye. Lots of love. See you soon. Take care.